కులగణన సర్వేలో బీసీ జనాభా తగ్గినట్టు చూపించారని ఆరోపించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. అయితే కాంగ్రెస్ పాలనలో బీసీలను అనగదొక్కారని విమర్శించారు. అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. సుమారు 40 లక్షల తెలంగాణలో బీసీ జనాభాను మీరు కనుమరుగు చేసిండ్రు. ఇది ఎవిడెన్స్ రికార్డ్. ఈ లెక్కన తెలంగాణలో ఈ లెక్కల ప్రకారం తెలంగాణలో బీసీల జనాభా 56 నుంచి 57% ముస్లిమ్స్ కలుపుకోకుండానే ఉన్నది. ఇది నేను 46% ఎట్లా చెప్తామండి? వాళ్ళు ఇచ్చింది 51, మేము ఇచ్చింది 56%. మా సర్వేలో వచ్చింది 56%. ఎక్కడ తక్కువ వచ్చింది? ఇవాళ తక్కువ ఎక్కడ రాలే. వాళ్ళ సర్వేలో ఓసీలకు ఆనాడు 23% ఇచ్చారు. ఈరోజు మా సర్వేలో 15% వచ్చింది. ఎక్కడ ఓసీలో పెంచినాం, ఎక్కడ బీసీలో తగ్గించినాం. 70 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణలో కానీ దేశంలో పరిపాలించింది ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ. మా జాతులకు వెనుకబాటు కారణం కూడా కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. మమ్మల్ని మొత్తాన్ని కూడా తొక్కుపెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇవాళ బీఆర్ఎస్ లీడర్లు ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఒక ప్రెసిడెంట్గా ఉన్నారు, సీఎంగా ఉన్నారు, కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా గతి లేదు. బీసీలకు ఎందుకు ఇవ్వలేదు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్? 20 ఏళ్ళల్లో కనీసం 20 ఏళ్ళల్లో బీసీ లీడర్లు ఎవరినైనా ఎదిగితే వాళ్ళని తొక్కి పడేసిర్రు. ఆల నరేందర్ లాంటి వాళ్ళని గెంటి పడేసిర్రు, విజయశాంతి వాళ్ళని నెట్టి పడేసిర్రు. మీ కుటుంబాన్ని మాత్రం మంచిగా నడుపుకున్నారు. మీకు మాట్లాడే అర్హత ఉందా? వాళ్ళు వెనుక ఎట్లా పోయి నిలబడుతుర్రో మా బీసీ సోదరులు కూడా ఆలోచించాలి.